డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో బలంగా హిట్ పడాలి అఖిల్ కానీ అఖిల్ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. అతనికి ఒక హిట్ పడాలి అనే కోరిక ఆ కుటుంబంలోనో లేకపోతే అక్కినేని ఫ్యామిలీలోనో ఫ్యాన్స్లోనో మాత్రమే కాదు. అది విన్న దగ్గర నుంచి ఇతను ఎమోషనల్గా క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వడం కాదు, దాంతో ట్రావెల్ అయ్యాడు. ప్రతిసారి జరుగుతోంది ఏంటంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నారు, ఆ సబ్జెక్ట్ ఆ టైంకి ఆడియన్స్ మూడ్కి సెట్ అవ్వట్లేదు. భరద్వాజ గారు, అఖిల్ లెనిన్ థియేటర్లకు వచ్చింది, అవును చూసాము. ఏంటి మీకు ఎలా అనిపించింది? థియేటర్లో చూసిన ఆడియన్స్ పరిస్థితి ఏంటి? అంటే అఖిల్ సినిమాలకి సంబంధించి ఈ సినిమాకి ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ అయింది. అంటే నిజానికి అతనికి ఒక హిట్ పడాలి అనే కోరిక ఆ కుటుంబంలోనో లేకపోతే అక్కినేని ఫ్యామిలీలోనో ఫ్యాన్స్లోనో మాత్రమే కాదు, జనరల్ తెలుగు సినిమా ఆడియన్స్ అందరిలోనూ కనిపించింది ఈసారి. అంటే ఈ సినిమాకు సంబంధించి వాళ్ళు పంపిణీ చేసినటువంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా మూడ్ క్రియేట్ చేయగలిగింది. అయితే కొంత సినిమాకి సంబంధించి అందరూ ప్రాణం పెట్టారు. అఖిల్ ఆ క్యారెక్టర్ని చాలా ఓన్ చేసుకోవటం మాత్రమే కాదు, తన్ని తాను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఇది తనకి దొరికిన అవకాశంగా తీసుకున్నాడు. ఆ మాట ఒక చోట ఎక్కడో వాడాడు అతను. అంటే ఈ కథ నాకు చెప్పినప్పుడు నువ్వు ఇంకెక్కడా తిరగద్దు, ఇది లాక్ చేసి ఉంచు, నేనే పర్సూ చేస్తాను అని డైరెక్టర్ మురళీకి నేను హామీ ఇచ్చాను అని చెప్పాడు ఆయన. చెప్పాడు అంటే అది విన్న దగ్గర నుంచి ఇతను ఎమోషనల్గా క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వడం కాదు, దాంతో ట్రావెల్ అయ్యాడు. ఆ ట్రావెల్ అనేది బలంగా తెర మీద కనిపించింది. నటుడిగా అతను ఎటువంటి క్యారెక్టర్నైనా సరే జీర్ణం చేసుకుని దాన్ని బాగా ఎగ్జిబిట్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ అతను అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎందుకు అతనికి విజయం చుట్టూ తిరుగుతోంది అనేదే డౌట్ తప్ప, అదే మొదటి సినిమా నుంచి అతను ఇంప్రెసివ్గానే ఉన్నాడు. కానీ ప్రతిసారి జరుగుతోంది ఏంటంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నారు, ఆ సబ్జెక్ట్ ఆ టైంకి ఆడియన్స్ మూడ్కి సెట్ అవ్వట్లేదు. అలాంటి గందరగోళం తప్ప అతను నటుడిగా ఏమిటో అందరికీ తెలుసు. అతని చేయటానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది, దాన్ని వదిలిపెట్టలేదు. భాగ్యశ్రీ కూడా భారతి అనే క్యారెక్టర్ని తను అంటే డైరెక్టర్ తనకు నేరేట్ చేసినప్పుడు ఏమనిపించిందో దాన్ని తెర మీద అదే స్థాయిలో ఆవిడ కూడా చూపించగలిగింది. అంటే ఇక్కడ భాగ్యశ్రీకి క్యారెక్టర్ కంటే ముందు శ్రీలీలని అనుకున్నారు కదా? అవును, శ్రీలీలని తీసుకోకుండా మళ్ళీ భాగ్యశ్రీకి వెళ్ళటం మంచిది, పర్ఫెక్ట్ అంటారా? కరెక్టేనా? మంచి డెసిషన్. అంటే తనకి కొంత తను ఈ క్యారెక్టర్లో కేవలం లైవ్లీగా ఉండటం మాత్రమే కాదు, ఒక డెప్త్ ఒకటి రావాలి. ఆ డెప్త్ని క్యారీ చేయగలిగినటువంటి నటన ఉంది. ఎందుకంటే తను ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి సినిమాల్లో అది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అందుకని తనని తీసుకోవటం అనేది చాలా మంచి నిర్ణయం. తను నిజానికి ఆ సినిమాకు ఒక అసెట్గా కూడా మారింది. శ్రీలీలని అంటే వాళ్ళు టెక్నికల్ రీజన్స్ ఏవో చెప్పారు, డేట్స్ ఇవి అడ్జస్ట్ కాక అని. కానీ దానివల్ల నష్టం ఏం జరగలేదు, నష్టం కలగలేదు, లాభమే కలిగింది సినిమాకి. అలాగే మిగిలిన ఆర్టిస్టులు అందరినీ వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతి ఆర్టిస్టు, ఈవెన్ శివాజీ క్యారెక్టర్, బ్రహ్మాజీ, శివాజీ అందరూ ప్రతి ఒక్కరూ ఆ సినిమాని బలంగా నమ్మారు, ఆ క్యారెక్టర్లను నమ్మారు. రెండోది ఈ సినిమా మేకింగ్ మీద ఎక్కువ శ్రద్ధ నడిచింది. అలాగే సీన్స్ని కన్సీవ్ చేయటము, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటము, దాని మీద ఎక్కువ కేంద్రీకరణ నడిచింది. అలాగే ఆడియన్స్కి థ్రిల్ కలిగించటము, ఎక్కడెక్కడ కథని ఎలా నడపాలి, ఆ స్క్రీన్ ప్లే ఎలా వెళ్ళాలి, జనాలు కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యేలాగా డ్రైవ్ ఎలా ఉండాలనేది డిజైన్ చేసుకున్నారు. అవును, స్క్రీన్ ప్లే గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ నాకు అనిపించింది ఫీలింగ్, ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్లో పరిచయ కార్యక్రమం జరిగింది. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం వాటి స్వరూపాలు, నిజ స్వరూపాలు అంటే బయటకు చెప్పాడు. అన్ని క్యారెక్టర్లు నిజానికి ఓపెనింగ్ నుంచి అర్థమవుతూనే ఉన్నాయి. అంటే జనరల్గానే ప్రతి మనిషిలోనూ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది.
అంటే స్వార్థము ఉంటుంది, అదే సమయంలో కొంత త్యాగము ఉంటుంది. అయితే ఆ క్యారెక్టర్సు వాటి స్వభావాలు అవి ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనే దగ్గర ఒక జస్టిఫికేషన్ లింక్ ఉండాలి. ఆ లింకు అమర్చటంలో కొంత తడబాటు జరిగింది ఈ సినిమాలో. అందుకని అది చాలా సందర్భాలు పర్టికులర్గా కొన్ని సీన్స్ కొన్ని నిర్ణయాలు అంటే ఆ పాత్రలు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఆ నిర్ణయాల వలన కథ నిలబడింది, ఆయన అనుకున్న సినిమా నిలబడింది. కానీ ఆ క్యారెక్టర్ లోతుల్లోకి వెళ్ళి చూస్తే అది ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే లాజిక్లోకి వెడితే నిలబడదు అది. కానీ సినిమాని నడపడానికి అవసరం కాబట్టి దాన్ని వాడారు. అంటే కమర్షియల్ సినిమాకి లాజిక్లు ఏమిటి అంటే మనం మాట్లాడకూడదు, కానీ కొన్ని లాజిక్స్ ఇబ్బంది పెట్టినాయి. అంటే కొంత లూజ్ ఎండ్లో వెళ్ళింది సినిమా కొన్ని సందర్భాల్లో. అంటే టోటల్ కాన్సన్ట్రేషన్ మేకింగ్ మీద పెట్టారు, మేకింగ్ మీద క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు ఇప్పుడు అందరూ డైరెక్టర్లు. ఇది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, మన గీతూ మోహన్ దాస్ విషయంలో మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ కూడా సందీప్ ప్రభావం ఎలా ఉంటుంది సినిమాల మీద అంటే వీళ్ళు చాలా విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ వరకు హీరో క్యారెక్టర్ని వర్కౌట్ చేస్తూ దాన్ని రూటెడ్గా డిజైన్ చేస్తున్నారు. దాంతో ఆ క్యారెక్టర్కి డెప్త్ వస్తుంది. ఆ డెప్త్ తీసుకొచ్చారు ఇందులో లెనిన్ క్యారెక్టర్కి. ఆ డెప్త్ తీసుకురావటము అదంతా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే అదర్ సైడ్ ఆ వసంత్ క్యారెక్టర్ని కూడా అంతే డెప్త్లో డిజైన్ చేశారు. అది బ్యాలెన్స్ అయింది తెర మీద. అది ఆ రేంజ్ ఎమోషన్ తీసుకెళ్ళటం కోసం వాళ్ళు వాడుకున్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ అది ఆ పునాదుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఇంత అవసరమా అనిపించే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు నడిపినటువంటి ఆ స్టైలు, మేకింగ్ స్టైలు ఆ ఆలోచనలోకి ప్రేక్షకుడిని వెళ్ళనివ్వదు. అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే టోటల్గా మేకింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది సినిమాలో. ఆ మేకింగ్ మీద కాన్సన్ట్రేషను, అలాగే నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవటంలో కాన్సన్ట్రేషను, వీటి మీద ఆడియన్స్ని ఎక్కడా కూడా పక్క చూపులు చూడనివ్వలేదు. అలాగే కొంత పురాణాలు వాటి రెఫరెన్సులు తీసుకొచ్చారు సినిమాలోకి. ఒక డెప్త్ తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం మనకి వాళ్ళ ట్రైలర్ దగ్గర నుంచి కనిపించింది. ట్రైలర్లో నాగార్జున గారితో చెప్పించిన వాయిస్ ఓవర్ దగ్గర నుంచి వాళ్ళు ద్రౌపదమ్మ తల్లి అన్నప్పుడే భారతం రెఫరెన్స్ కొంచెం హెవీగా నడిచింది. అలాగే రామాయణం రెఫరెన్స్ కూడా పట్టుకొచ్చారు సినిమాలోకి. పట్టుకొచ్చి అది కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే ఆ రెఫరెన్సులు ఎక్కడ ఎలా పేస్ట్ చేయాలి అన్న దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఒకటి నడిచింది. అది ఇంకొంచెం డీటెయిల్డ్గా కూర్చుని ఎవరైనా పెద్దవాళ్ళతో కూర్చుని డిజైన్ చేసుకుంటే బాగుండేది. ఓకే. అయితే అది కూడా ఈయన మేకింగ్కి తీసుకొచ్చేసాడు. అంటే ఆ సన్నివేశంలో ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి ఏ ఎలిమెంట్ అవసరము అనే క్యాలిక్యులేషన్లోకి వచ్చి అది పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు అంతే. అంతకుమించి దేని మీద పెద్దగా అతను సినిమా మేకింగు విజువల్గా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని ఎలా కనెక్ట్ చేయాలి, ఇది ఒకటే తన బాధ్యతగా తీసుకున్న డైరెక్టర్. తీసుకున్న ఆ బాధ్యతని ప్రాపర్గా నెరవేర్చడం కోసం చేసిన కసరత్తే లెనిన్. అందుకని ఇది సినిమా థియేటర్లోంచి వచ్చినటువంటి ప్రేక్షకుడికి అంటే పాజిటివ్ డైలాగే నడుస్తోంది. నిజానికి ఆల్రెడీ ఒక మూడ్లో లోపలికి వెళ్తున్నారు జనాలు. ఆ మూడ్లో థియేటర్కి తీసుకెళ్ళగలగటం అనే దగ్గర అతను సక్సెస్ అయ్యాడు. ఓకే. లోపలికి వెళ్ళిన ప్రేక్షకుడి నుంచి ఒక పాజిటివ్ డైలాగుతో బయటకు తీసుకురాగలగటం అనేది కూడా కొంత కనిపించింది. అదేలేండి. అంటే ఇప్పుడు అంటే బలంగా హిట్ పడాలి అఖిల్, కానీ అఖిల్ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ హిట్ అనే మాట ఈ సినిమా పడిందా లేదా? హిట్టు అంటే ఇప్పుడు గతంలో లాగా హిట్టు ఈక్వేషన్స్ కూడా మారిపోయినాయి. అంటే నెంబర్స్ మాత్రమే చూస్తున్నారు. అదేలేండి. ఇప్పుడు అది సర్జనోత్సవ చిత్రమా, రజతోత్సవ చిత్రమా, ఈ లెక్కలు వెళ్ళిపోయినాయి. అదే వెళ్ళిపోయి ఇది ఈ వారం 10 రోజులు హిట్ కొలమానం మారిపోయింది. హిట్టు కొలమానం మారిపోయి నెంబర్ మాట్లాడుతోంది ఇప్పుడు. ఆ రోజున నెంబరే, అంటే ఆ రోజున డేస్ మాట్లాడేది ఇప్పుడు కేవలం చాలా ఓపెన్గా రెవెన్యూ మాట్లాడుతోంది. అంటే 3 డేస్కి ఎంత, ఇది వీకెండ్
మండేకి ఏమిటి దీని ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర? అంటే 1 వీక్ సినిమాలు వచ్చినాయి, వీకెండ్ సినిమాలు వచ్చినాయి మొత్తం. వీకెండ్ సినిమాలే 3 రోజులు మండే వరకు సస్టైన్ అయితే చాలు, ఇది హిట్ సినిమానే. అంటే స్క్రిప్టులోను లేకపోతే క్యారెక్టరైజేషన్లోను, క్యారెక్టరైజేషన్లో అయితే లోపం ఉందని నేను అనుకోవడం లేదు ఈ సినిమాలో. అదేలేండి. వాళ్ళు అనుకున్న పద్ధతిలో ప్రతి క్యారెక్టర్ని రూటెడ్గా అనుకున్నారు. పర్టికులర్గా శివాజీ క్యారెక్టర్ అంటే బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ తీసుకొచ్చే ప్రయత్నం బలంగా జరిగింది. శివాజీ క్యారెక్టర్ని అంటే దాని మీద ఒక సింపతి ఉంటుంది ఆడియన్కి. ఆ సింపతిలో నుంచి ఆ క్యారెక్టర్ అలా ఎందుకు డ్రైవ్ అయింది అనేటువంటి ఒక పెయిన్ కూడా ఉంటుంది. ఆ పెయిన్ ఆడియన్స్కి తగిలేలాగా డిజైన్ చేశారు. దాన్ని అతను తన నటన ద్వారా ఆడియన్స్కి కన్వే చేశాడు. అందుకని శివాజీ క్యారెక్టర్ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే. అలాగే బ్రహ్మాజీ క్యారెక్టర్ని వాళ్ళు శకుని రెఫరెన్స్గా తీసుకున్నారు. అది కొంచెం గెటప్ కనుక అన్ని గెటప్లు అవన్నీ తీసుకున్నారు. కానీ శకునికి ఒక రీజన్ ఉంటుంది భారతంలో. ఆ రీజన్ ఎస్టాబ్లిష్ చేసుంటే దానికి ఒక డెప్త్ వచ్చేది. అది లేకుండా ఒక నార్మల్ క్యారెక్టర్ లాగా నడిపేశారు. అదే. కానీ శివాజీది బాగా వర్కౌట్ చేశారు. అదేలే. అలాగే ఈశ్వరీరావు గారు చేసినటువంటి క్యారెక్టర్ దానిలో అన్ని షేడ్స్ని నడిపే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి అంటే అది ఓపెన్ చేశారు ఆ క్యారెక్టర్ని, ఫస్ట్ హాఫ్లోనే ఓపెన్ చేశారు. అలా కాకుండా ఇంకొంచెం ప్రాపర్గా వెళ్ళుంటే డెఫినెట్గా అది వర్కౌట్ అయ్యే క్యారెక్టర్ అది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.